నెల్లూరు నగరంలో దోమలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టింది. నగరంలోని సిపిఎం కార్యాలయం నుంచి స్థానిక సచివాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం సచివాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అయ్యా మంత్రి గారు, దోమల నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడండంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, కాయంపు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన నెల్లూరు నగర పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. నగరంలోని 28వ డివిజన్లలో సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో నిర్వహిస్తున్నామన్నారు. యాత్రలో భాగంగా స్థానిక ప్రజలు అనేక సమస్యలను దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. ముఖ్యంగా నగరంలో దోమలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రజా సమస్యలపై పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమలు విజృంభిస్తూ ఉన్నాయి, స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా విష జ్వరాలతో ఈ మధ్యకాలంలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే మరోవైపు చూస్తే కార్పొరేషన్లో కేవలం దోమల నివారణ చర్యలకి 100 నుంచి 120 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దోమల నివారణ చర్యలకి 100 నుంచి 120 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నెల్లూరు నగరంలో ఏ డోర్కిల్లు అడిగినా మేము ప్రజా చైతన్య యాత్రలో ఇంటింటికి తిరిగాం. బేటెక్స్ ఆయిల్ స్ప్రే చేస్తున్నారా, బ్లీచింగ్ చేస్తున్నారా, లేదా ఫాగింగ్ చేస్తున్నారంటే ఎక్కడా కూడా చేయడం లేదు. చివరికి వీధులు చిమ్మేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ జోబుల్లో పెట్టుకొని ఆ చీపర్లు కొనుక్కొని చిమ్ముతున్నారు. చీపర్లు కూడా ఇవ్వడం లేదు. చీపుర్లు కూడా వాళ్ళు కొనుక్కొనే ఈరోజు చేస్తూ ఉన్నారు. పందికొక్కులు తిన్నట్టు కార్పొరేషన్లో అవినీతి బకాసురులు ప్రజాధనాన్ని బొక్కేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ రకంగా దోమల నిర్మూలన చర్యలు చేపట్టక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెన్నా నది ఒడ్డునే ఉన్న కొళాయిల్లో కలుషిత నీళ్లు వస్తూ ఉన్నాయి. నెల్లూరు నగరంలో ఏ ఒక్క ఇంటిలో కూడా ఏ కొళాయి తిప్పినా మురికి నీరు, కలుషిత నీరు. అందుకని ఈరోజు మీరు అభివృద్ధి జపం చేసి అద్భుతమైనటువంటి స్మార్ట్ సిటీలు చేయబల్లే, కొళాయిల్లో తాగేందుకు గుక్కిడి నీళ్ళండి, దోమల నివారణ చర్యలు చేపట్టండి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఉన్న పారిశుద్ధ్య సిబ్బందే ఈరోజు కూడా ఉన్నారు. ఆ సిబ్బందిని పెంచడంలా, వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలా ఇవి కోరుతా ఉన్నాం. ఇవి చాలా నామమాత్రమైన న్యాయమైనటువంటి కోరికలు. మున్సిపల్ శాఖ మంత్రి గారికి కానీ, ప్రభుత్వానికి కానీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు, కార్పొరేటర్లు, అన్నిటికీ ఉమ్ముకొట్టి చేతులు ఎత్తడానికి తప్ప ఎందుకు పనికి రావడం లేదు. ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద చర్చే లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికైనా స్పందించి దోమల నివారణ చర్యలు, కలుషిత నీటిని పరిష్కరించే చర్యలు, సైడ్ కాలువల్లో పూడికతీతలు తీసేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు నగరంలోనే నారాయణ మంత్రిగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గంలో దోమల సమస్యని పరిష్కరించలేకపోవడం, అధికారంలోకి వచ్చే ముందు నెల్లూరు నగరంలో దోమలు లేకుండా నివారిస్తాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగి ఈరోజు విపరీతమైన దోమలతో సాయంత్రం 6 అయితే ప్రజలుగా అల్లాడిపోతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నారు, ఈదుల్లో నిలబడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా, పరిపాలకులు కాదా? ఈరోజు సిపిఎం పార్టీ అడుగుతుంది. ఖచ్చితంగా దోమలు లేక చేస్తానని చెప్పిన ఈ యొక్క ప్రభుత్వం దోమల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడండి, లేకపోతే సిపిఎం పార్టీ విస్తృతమైన ఉద్యమాలని చేపట్టాల్సిన పరిస్థితికి తేకుండా చేయండి అని చెప్పేసి ఈరోజు ఇంటింటా ప్రచారంలో భాగంగా సచివాలయం కూడా ధర్నా చేయడం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ దోమల నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, అలాగే ఈ యొక్క మంత్రి గారిని అడుగుతూ ఉన్నాము. అలాగే ప్లాస్టిక్ కవర్లు నిషేధించమని గతంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు అడగడం జరిగింది. సిపిఎం ఆఫీస్కి వచ్చారు, ఈ యొక్క మంచి పని చేయండి, రాష్ట్రంలో మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీ అడగడం కూడా జరిగింది. ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మంత్రి గారు ఈ రోజు వరకు దోమల కోసం పట్టించుకోకపోగా, అలాగే ప్లాస్టిక్ కవర్ల కంపెనీలు మూతేసేస్తే సమస్య చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది. ఆ ఒక కంపెనీలు మూతేసే దాంట్లో మీ లావాదేవీలు ఏమిటి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మీకు లావాదేవీలు ఆపుకున్నారంటే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లు నిషేధించేదానికి అవకాశం ఉంటుంది.
దోమల సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది, దోమలు పుట్టకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాము. ప్లాస్టిక్ కవర్లు నిషేధించమని చెప్పి కోరుతున్నాము. ఆ విధంగా చేసినప్పుడే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే కాలువల్లో పూడికి తీగిపోగా వాటి వల్ల గుడ్డు పెట్టి దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది హాస్పిటల్స్లో అక్కడ రూమ్స్ ఖాళీ లేకుండా, బెడ్స్ ఖాళీ లేకుండా ఇబ్బంది పడడానికి కారణం ప్రభుత్వం కదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అందుకని కాలువల్లో పూడికి తీయాలని చెప్పి అడుగుతున్నాము. దానికి తోడుగా ఈరోజు నిజంగా చెప్పాలంటే తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వాళ్ళు లేవు. ఈరోజు ఇళ్లకే పన్నులు వసూలు చేస్తున్నారు. మీరు కనీస వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీది కదా అడుగుతున్నాం. అందుకని తాగేదానికి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచినీటిని ఇవ్వాలని చెప్పేసి, దోమలు నివారించాలని చెప్పేసి, కాలువల్లో పూడికలు తీయాలని చెప్పేసి, ప్లాస్టిక్ కవర్ల కంపెనీలను మూత వేయాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా కోరుతూ అర్జీలు ఇవ్వడానికి కూడా వచ్చామని చెప్పేసి 16, 15 డివిజన్ల సందర్భంగా ఈ నెల్లూరు నగరంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. కామెంట్ పేరు సూర్యనారాయణ, నెల్లూరు నగర సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యుడిని. ఈ నెల 8వ తేదీ నుండి మన నెల్లూరు నగరంలోని 28 డివిజన్లో అనేక ఏరియాలలో ఇంటింటి ప్రచారం చేసుకుంటూ జనానికి ఉన్న సమస్యల మీద తిరుగుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 15వ డివిజన్, 16వ డివిజన్లోని బాలాజీ నగరు, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా నుంచి ముఖ్యంగా ఇక్కడికి పేద ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉంది మన నెల్లూరు నగరం పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఈరోజు పైన చెరువు, మధ్యలో సరేపల్లి కాలువ, పైన నుంచి వచ్చే కాలువలన్నీ దిగువన బైపాస్ దాకా వస్తాయి. ఈ కాలువల్ని ఫ్రీ చేసే పరిస్థితి మాత్రం ఈ పాలకులకి ఇప్పుడు దాకా కూడా చేయట్లేదు. చేయని దానివల్ల ముఖ్యంగా దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఈ ఏరియా ఈరోజు ఉన్నది. దోమల నివారణకి సంబంధించి సరైన యొక్క ప్రణాళిక ఇల్లు చేయట్లేదు ఈ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఇల్లు. నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఏ ఏరియాలో కూడా టౌన్లో నిలబడాలంటే దోమలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. రెండోది మన పాత చెక్క పోస్ట్ కాడ నుంచి ముత్తుకూరు గేటు దాకా సరేపల్లి కాలువ అద్దున్నది. దానికి సంబంధించి సైడు ఇది కడుతున్నారు కదా, సగం ఆగిపోయి ఉంది. అలాగే యువతల పక్క అంతా కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు క్లియర్ చేసి చేయటంలో మాత్రం ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి వెంటనే కాలువలన్నీ క్లియర్ చేయాలి, ఆయిల్ బాల్స్ వేయాలి, దోమలు లేకుండా చేయాలి. కింద భాగం బైపాస్ కాడ ఉన్న కాలువల దాకా క్లియర్గా చేసి ఆ నీళ్లు పోయేదానికి ఏర్పాటు చేయకపోతే తూర్పు ప్రాంత ప్రజలంతా దోమలు నివారణ కేంద్రంగా, ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు తయారైంది. వెంటనే కానీ ఈ కార్యక్రమాన్ని కానీ చేపట్టకపోతే ఈ నెల 25వ తేదీ కార్పొరేషన్ కాడ జరిగే ముట్టడి కార్యక్రమంలో మొత్తం జనాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ కూడా దిగ్భ్రాంతి చేస్తామని మేము తెలియజేస్తున్నాం సిపిఎం పార్టీ నగర కమిటీగా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.